వెంకన్న, నీ కళ్యాణం జరిపిద్దామనొస్తే మా అన్న నెత్తురు కళ్ళ చూడాల్సి వచ్చినది. మళ్ళా ఎప్పుడు మా అన్నకే కష్టం రాకుండా చూడయ్యా. రాగానే వీడి రక్తం కళ్ళ చూసేలా చేశావు. అది కాదు స్వామి, నా పగ తీరేలా కృష్ణం రాజు నాశనం చూడాలి. నా తండ్రిని చంపిన వీడి చావును చూడాలి. హలో స్వామి ఏడుంటే ఆడేం చూస్తూ ఉండవు. పూజ చేసేటప్పుడు మనసు స్వామి మీదే ఉండాలా, చుట్టుపక్కల కాదు. ఇప్పుడు స్వామివారి తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. పూజలో కూర్చున్న దంపతులు కూడా తలంబ్రాలు పోసుకోవాలి. మాకు వద్దులే స్వామి, మాకు పెండ్లైనా కూడా కానట్టే. రేయ్ నోర్ముయిరా, గుళ్ళో ఏంట్రా ఆ మాటలు? ఇష్టం లేకుండా తాళి కట్టాడు కాబట్టి నెత్తి మీద తలంబ్రాలు వేయదేమోనని చిరంజీవి భయం. చూడు బాబు, అనుకోకుండా కట్టానని నువ్వు అనుకోవచ్చు, ఇష్టం లేకుండా కట్టించుకున్నానని ఆ అమ్మాయి అనుకోవచ్చు. నీకు ఇష్టం లేకపోయినా స్వామివారి సంకల్పం లేకుండా ఏదీ జరగదు. ఇద్దరూ ఒకటయ్యారంటే అది భగవంతుడు రాసిన రాత, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. స్వామివారి తలంబ్రాలు పోసుకున్నట్లయితే ఆ మహిమ వల్ల మీ మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి కలకాలం మీ జంట సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. ఇందులో వాళ్ళని అడిగేదేముండదు పంతులు గారు, మీరు జరిపించండి. సరేనమ్మా.